నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పట్టణ శివారు రేకుర్తి, కొత్తపల్లి, బొమ్మకల్, తీగలగుట్టపల్లి గ్రామాలలోని ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారని, వాటిపైన సమగ్ర సర్వే జరిపించి అర్హులైన పేదలకు పంచాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, రేకుర్తి గ్రామంలోని 1 నుండి 223 వరకు సర్వే నంబర్లు ఉన్నాయని, వీటిలో షేక్ సాలేహు వంశస్థులు, షేక్ అబూబారా ఖలీద్ మరియు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు 224 నుండి 230 వరకు తప్పుడు నంబర్లు సృష్టించి నదినాల చెరువు శిఖరం భూములను ఆక్రమించారని అన్నారు. ఈరోజు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నటువంటి అక్రమార్కులపైన కఠిన చర్యలు తీసుకొని ఆ పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందివ్వడం జరిగింది. కొత్తపల్లి మండలంలోని రేకుర్తి గ్రామంలో సుమారుగా 4500 ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్ని వేల సంవత్సరాలుగా షేక్ అబూబకర్ ఖాలీద్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఆక్రమించుకున్నారు. గ్రామంలో 1వ నెంబర్ సర్వే నుండి 223 సర్వే నెంబర్ వరకు నంబర్లు ఉన్నవి. కానీ 224 నుంచి వెళ్ళి 231 వరకు పై అధికారులను మభ్యపెడుతూ కొత్త నెంబర్లు సృష్టించుకొని ఈరోజు నదినాల చెరువు శిఖరం భూములను కూడా ఆక్రమించుకొని దళితులకు చెందవలసినటువంటి భూములను ఈరోజు ఓసీలుగా ఉన్నటువంటి షేక్ సాలేహు సంబంధించినటువంటి వంశస్థులు ఈరోజు భూములను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హనుమకొండ, వరంగల్ నగరంలో పర్మిషన్ లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు, పట్టించుకోని అధికారులు, పర్మిషన్ లేకుండా నడుపుతున్న ప్రైవేటు విద్యాసంస్థలపై తనిఖీలు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకొని ఎడల త్వరలో సేవాలాల్, సేనా సేవాలాల్ విద్యార్థి సేన ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. రామ్ రామ్, జై సేవాలాల్. నేను మీ కునసోతు మురళీ నాయక్, సేవాలాల్ సేన హన్మకొండ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిని. విషయం ఏమిటంటే, హన్మకొండ, వరంగల్ జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని ఈరోజు సేవాలాల్ సేన హన్మకొండ జిల్లా కార్యాలయం నుంచి మాట్లాడడం జరుగుతూ ఉంది. గతంలో ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎంఈఓ, డిఓ గారు పట్టించుకోకుండా ప్రైవేటు విద్యా సంస్థలు కొన్ని పర్మిషన్ లేకుండా నడుపుతూ ఉన్నారని గత అకాడమిక్ ఇయర్లో చెప్పినా కూడా పట్టించుకోకుండా మళ్ళీ అదే తరహాలో ఈ అకాడమిక్ ఇయర్ కూడా కొన్ని కొత్త ప్రైవేటు విద్యా సంస్థలు కొత్త బోర్డులు పెట్టుకొని పర్మిషన్ లేకుండా నడుపుతూ ఉన్నారని తెలియపరుస్తూ ఉన్నాము. జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణం అంతటా ఒలింపిక్ స్ఫూర్తి ప్రదర్శన, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్పల్లిలో టార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక క్రీడాకారులు, విద్యార్థులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ అయ్యప్ప స్వామి గుడి నుంచి ప్రారంభమై బస్టాండ్, కూరగాయల మార్కెట్ రోడ్డు మీదుగా పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి సాగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి చెందిన అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వెంటనే ఇళ్లను మంజూరు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు జిల్లా అధికారులను మరియు రాష్ట్ర మంత్రులను కోరారు. తాను ఇప్పటికే తన నియోజకవర్గానికి సంబంధించిన అర్హులైన లబ్ధిదారుల జాబితాను జిల్లా అధికారులకు పంపినట్టు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు.
ఇప్పుడే ఆదిత్య గారు మాట్లాడారు కాబట్టి రాజకీయం చేశారు కొద్ది కాబట్టి నేను పోను రాజకీయాల్లోకి. నిజంగానే మమ్మల్ని ఎవరు లిస్ట్ చేయమని ఇవ్వలేదు ఫస్ట్లో. లాస్ట్లో మొన్న మంత్రివర్యులు మొన్న వచ్చినప్పుడు వారి పెద్ద మనసుతో ఆలోచన చేసి అడగండి. మీరు తెలుసుకోమాట సింగ్ గారు ఒక నిమిషం. డాక్టర్ నో కాంట్రవర్సీ. పేదవాళ్ళ ఇళ్ళ గురించి మనం రాజకీయం చేయొద్దు. మనం పేదవాళ్ళకు సంబంధించిన ఇల్లు అందరికి ఇద్దాం. 100% ఒక్క నిమిషం అయితే. సో ప్రాబ్లం ఎక్కడ వస్తూ ఉంది అంటే ఇప్పుడు లిస్ట్ తయారైనాయి. ఇందిరమ్మ కంపెనీ ద్వారా ఆల్రెడీ కొన్ని పంచారు, నో ప్రాబ్లం. అంటే దాంట్లో యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే గ్రామ సభలు పెట్టకుండా చేశారు, పర్వాలేదు. ఐ డోంట్ వాంట్ గెట్ ఇట్. దయచేసి మేము కూడా ఇచ్చిన లిస్ట్లో ఇప్పుడు అతి తొందరగా ఇచ్చేస్తే మేము కూడా వెంటనే ఇచ్చేస్తామని చెప్పి. నిర్మల్ జిల్లాలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ బైన్సా మండల శాఖ తరపున ఎస్ఎస్ ఫ్యాక్టరీలో బలిదాన్ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బైన్సా మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి గారు మాట్లాడుతూ 370 ఆర్టికల్ దేశ అభివృద్ధికి ఆటంకమని, దాని రద్దు కోసం పోరాడిన మహనీయుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారని తెలపడం జరిగింది. జిల్లా పిలుపు మేరకు ముదోల్ అసెంబ్లీలో బైన్సా మండలంలో మేము ఇక్కడ డాక్టర్ శ్యామ్ ముఖర్జీ బలిదాన్ దివాస్ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఆయన మన దేశానికి, మన సమాజానికి కులమతాలు భేదాలు లేకుండా అందరూ సమాన హక్కులు కోసం పోరాడినటువంటి వీరుడు. తెలివి, ఏకాగ్రత, ఈయనకు సాటి మనం ఎవరు లేవు. ఆయన అడుగుజాడలో భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. కాశ్మీర్లోని 370 ఆర్టికల్ను రద్దు చేసి కాశ్మీర్లోని ప్రభుత్వ పథకాలను, కేంద్ర పథకాలను అవలంబించిన మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మా వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చాలా బాధాకరమని, ఆ మృతికి ముమ్మాటికి కారణం సీఎం చంద్రబాబు. ఎందుకంటే జగన్కు సరైన రక్షణ లేదు. రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయలేదు. A1గా డ్రైవర్, A2గా జగన్ కాదు. సింగయ్య మృతికి A1గా చంద్రబాబు, A2గా హోంమంత్రి, A3గా డీజీపీని పెట్టాలి. యోగాంధ్ర కార్యక్రమానికి 300 కోట్లు ప్రజల సొమ్ము వృధా చేయడం సరికాదు. ఏదో సినిమాలో బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మర్డర్ చేశా అనే డైలాగ్ ఉంటుంది. ఆ విధంగా మోదీ బావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రాష్ట్ర ప్రజలను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు కలిసి మర్డర్ చేస్తున్నారు. మొట్టమొదటిగా జగన్మోహన్ గారి యొక్క రెండుపల్ల టూర్లో ఏదైతే ఒక అపశృతి మా కార్యకర్త సింగయ్య మృతి చెందారో వారి మృతి పట్ల మేము సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాం. మొట్టమొదటిది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డూరేం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నిద్రపోతున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. ముఖ్యంగా ఏదైతే ధాన్యం కొనుగోలు డబ్బుని 48 గంటల్లో మీ అకౌంట్లో జమ చేయడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం, ఇది మా విజయం అని చెప్పి బేరాలు పలికినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మరి మా ఉద్యమం యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2,66,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం, దానికి 613 కోట్ల రూపాయలు అవ్వడం, అందులో ఇంకా ఈరోజు కూడా 248 కోట్ల రూపాయలు రైతుల యొక్క బాకీలు మీరు చెల్లించలేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. 48 గంటలు కాదు, 48 రోజులు దాటేసాయి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వీడి ఇమీడియట్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు తక్షణమే చెల్లించాలని మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో వాసవి క్లబ్ గ్రేటర్ మెట్పల్లి ఆధ్వర్యంలో డాన్ టు డక్స్ కార్యక్రమంలో భాగంగా ఆరాపేట శివాలయం వద్ద విస్తృతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి, రైతు గౌరవం, పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమైన కార్యకలాపాలు చేపట్టారు.
ఈరోజు వాసకులకు గ్రేటర్ మెట్పల్లి ఆధ్వర్యంలో డాంటో దశకు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి పరిశీలకులుగా మన అంచూరి శ్రీనివాస్ గారు ఇచ్చేయడం జరిగింది. మేము మన డాంటో దశ కార్యక్రమం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థలన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలి. ఒకటే రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒక ఆచారము వాసవిలో వస్తూ ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు మన మెట్పల్లి పట్టణంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి మన ముఖ్య అతిథిగా పరిశీలకులుగా ఇచ్చేసిన శ్రీనివాస్ గారిని మెట్పల్లి అధ్యక్షులు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ యువత పోరుబాటు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షులు పాడేరు అరకు శాసనసభ్యులు మత్స్యరస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, పాడేరు మాజీ శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలు ఇచ్చి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, వసతి దీవెన, విద్యా దీవెన, బకాయిలు విడుదల చేయాలంటూ ఉద్యోగ జాబ్ క్యాలెండర్ భర్తీ చేయాలంటూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్న పోస్టులతో పాటు గిరిజన డిఎస్సి వెంటనే భర్తీ చేయాలంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కార్యాలయంలో ఉన్న జిల్లా రెవెన్యూ అధికారిని పద్మలత వినతి పత్రం అందజేశారు. ఇలా చూడండి మేడం. దాదాపుగా 2 లక్షల పైచీలకు ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి వాలంటీర్లకి 10,000 రూపాయలు మీకు జీతం ఇస్తానని చెప్పి మోసం చేసి ఎన్నికల్లో వాళ్ళతో పని చేయించుకొని ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా రేషన్ అనేది ప్రతి డోర్ డెలివరీ చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా అందాలని ఒక లక్ష్యంతో MDU వెహికల్స్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో దాదాపుగా 20,000 మంది పైగా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు MDU వెహికల్స్ ఎవరైతే నడుపుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు తీసేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం చేత వైన్ షాప్స్ అన్నీ కూడా మనం నడపాలి, ఎందుకంటే మద్య నియంత్రణ అనేది చేయాలని ఒక ఆలోచనతోని ఒక టైం బౌండ్ పెట్టుకొని ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి బెవరేజెస్లో కల్పించినటువంటి ఉద్యోగాలు కూడా తొలగించినటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు ముఖ్యంగా యువత ఈరోజు ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఈ కూటమి ప్రభుత్వము. నారా లోకేష్ గారు చాలా పెద్ద ఎత్తున సభల్లో చాలా గొప్పగా నిరుద్యోగుల గురించి మాట్లాడారు. మాకు ఈ కూటమి ప్రభుత్వానికి మనం ఓటు వేసుకుంటే ఖచ్చితంగా మాకు ఉపాధి అవకాశాలు మాకు కల్పిస్తారు, ఉద్యోగాలు వస్తే ఈ సమాజంలో మాకంటూ మా కాళ్ళ మీద మేము నిలబడి మా కుటుంబానికి మేము ధైర్యాన్ని ఇచ్చి మేము పోషించుకోవచ్చు అనే ఏదైతే భరోసా ఏదైతే ఇచ్చారో ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు యావత్ యువత అంతని కూడా ఈరోజు రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ మొట్టమొదటి గోల్కొండను పరిపాలించిన రాజు అని, వారి విగ్రహాలు గ్రామ గ్రామాన ఏర్పాటు చేయాలని, సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను భావితరాలకు అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ముఖ్యంగా రాష్ట్రం మొత్తం ఉపాధి పథకం ద్వారా ప్రతి కల్లుగీత కార్మిక సొసైటీలు
తాటి మరియు ఈత మొక్కలు దాదాపు 40 లక్షలు పెంచుతున్నామని, ఇట్టి మొక్కలు గౌడ సంఘం నాయకులు చొరవ తీసుకుని వన మహోత్సవంలో నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్, సర్వాయి పాపన్న గౌడ్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాములు గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పొన్నం సత్యం గౌడ్, రాష్ట్రం ఉపాధ్యక్షులు పడాల స్వామి గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు పొన్నం సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ, నాతో పాటు ఇచ్చేసిన పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. స్వామి అడిగినట్టుగా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈజీఎస్ కింద 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు వస్తూ ఉంది. మీరు రాష్ట్రం మొత్తం మీద అందరు సంఘాలకు, నేను అధ్యక్షుడు కొడుతున్నా లక్ష్మణవాడు, 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. దాని మీద సమీక్ష జరుగుతూ ఉంది. మీరు సంఘ నాయకులు అనుకుంటే వాళ్ళందరూ దయచేసి సంఘాలను ప్రభుత్వం మనకే స్థలం ఇవ్వాలని కాదు, ప్రభుత్వ స్థలం ఎక్కడుంటే అక్కడ వడ్ల వెంబడి, కాలువలు వెంబడి, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడో అక్కడ ఇమ్మీడియట్గా ఇవి పెట్టండి. వాటిని సంరక్షించుకోండి. మొక్క ఫ్రీ ఇస్తారు, తవ్వడానికి పైసలు ఇస్తారు, దాన్ని సాధడానికి కూడా పైసలు ఇస్తారు ఈజీఎస్ కింద. కాబట్టి అవి తాటి చెట్లు వస్తూ ఉన్నాయి, దాని తర్వాత ఈత చెట్లు, తర్వాత మోడర్న్ కళ్ళు దుకాణాలు. ఇక్కడ చింతకుంట ఇక్కడ కళ్ళు దుకాణం ఉండే, నేను ఇమీడియట్గా ఒక 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాను ముందట. అంటే ఇప్పుడు బార్స్ లేకపోతే ఎట్లయితే ఉన్నాయో కళ్ళు కూడా అత్యంత ప్రాధాన్యతమైనటువంటి ఒక ఔషధం లాంటిది, కల్తీ లేకుండా ఉన్నప్పుడు. కాబట్టి కల్తీ లేకుండా ఇక్కడ ఒక మంచి కళ్ళు మండపం చేసుకోండి. 3-5 లక్షల రూపాయల షెడ్స్ శాంక్షన్ చేస్తే వాటిని కొంత అందంగా పబ్లిక్ వచ్చి కూర్చొని బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చునేవి తాగినంత కంఫర్టబుల్ ఉండేటట్టుగా వాటిని కన్ఫర్మ్ చేసుకుని ఇది రోల్ మోడల్ అయితే. కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో గత వారం ఆర్టీసీ బస్సు ఢీకొని 3 గేదెలు అక్కడికక్కడే మరణించాయి. దానితో పాటు యజమానికి కూడా గాయమై కాలు విరిగింది. ఆ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హుటాహుటిన బయలుదేరి సంఘటనా స్థలానికి చేరుకొని ఆ సంఘటన గమనించి ఆ రోజు ఆర్టీసీ వారి నుండి ఆ యజమానికి 80,000 రూపాయలు ఇప్పించేందుకు మాట్లాడి ఆ యజమాని వెంట వెన్నుగా నిలబడ్డారు. అందరికీ నమస్కారం అండి. బూరుగుపూడి కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో అయితే మొన్న ఆర్టీసీ బస్సు గుద్ది 3 గేదెలు, అలాగే గేదెలు తోలుకెళ్తున్నటువంటి రైతు అన్నయ్య గారు కూడా గేదెలు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఆ రోజు మార్నింగ్ 6 o'clock ఎంత అవుతుంది ఆ టైంలో ఒక ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి కోరుకొండ వెళ్ళే బస్సు అయితే గేదెల్ని ఆ ఇంటి యజమాని కూడా గుద్దడం జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అడవి సారంగాపూర్ గ్రామంలో అడవి అలుగును అంతరించిపోతున్న అటవీ జాతి వన్యప్రాణిని తరలిస్తున్న 10 మందిని పట్టుకొని ఇతర జిల్లాల్లో విక్రయిస్తున్న స్మగ్లర్లను అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు.
బాపట్ల జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం. మంత్రి లోకేష్ కు అడుగడుగున నీరాజనాలు పలికిన పార్టీ నేతలు, కార్యకర్తలు. సామాన్య ప్రజానీకం మాటూరు మండలం డేగరమూడిలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు, శ్రేణులు. కాన్వాయ్ను ఆపి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్, మాటూరులో మంత్రి లోకేష్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణంలో పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి ఆధ్వర్యంలో అర్హులకే బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్లో షట్టర్ షాప్స్ ఇవ్వాలని, అనర్హుల పేర్లు జాబితా నుండి తొలగించాలని మార్కెట్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ మాట్లాడుతూ 30-40 సంవత్సరాల నుండి కూరగాయలు అమ్ముతూ ఎండనక వాననక జీవనం సాగిస్తున్న వారికి మార్కెట్లో షట్టర్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భార్యలకు, బంధువులకు షట్టర్లు కేటాయించారు. కాంగ్రెస్ అండదండలతోనే ఈ అవకతవకలు జరిగాయని అన్నారు. అంతేకాకుండా ఏ రోజు వాళ్లు కూరగాయల మార్కెట్లో అమ్మారని, లంచాలు తీసుకుని షాపులు కేటాయించారా అని అడిగారు. అర్హులైన వారికి కాకుండా అనర్హుల పేర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ, అర్హులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని, అర్హులైన నిరుపేద చిరు వ్యాపారుల పక్షాన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని తెలియజేయడం జరిగింది. మార్కెట్కు సంబంధించిన షట్టర్లు నిర్మించడం అనేది తెలిసిన విషయమే. ఈ మార్కెట్ షట్టర్లు అనేది కేటాయించడానికి లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తామనేసి అన్నారు. లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన దాంట్లో లాటరీలో లేని వాళ్ళు, కౌన్సిలర్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండడం గమనించాల్సిన విషయం. ఈ కౌన్సిలర్లకు సంబంధించిన వాళ్ళు ఏ రోజు కట్టబెట్టి కూరగాయలు అమ్మిరని సందర్భంగా మేము అడుగుతున్నాం. 30-40 సంవత్సరాలుగా కూరగాయలు అమ్మి ఇక్కడనే బతుకుతున్న వాళ్ళని కాదని వీళ్లకు ఏ విధంగా మీరు షట్టర్లు కేటాయిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళకి లంచాలు తీసుకొని మీరు కేటాయించారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మా వాళ్ళే అని చెప్పేసి మీరు సొంతంగా పేర్లు ఇచ్చుకున్నారా? ఇదే విధంగా ముందు మీరు ఇదే విధంగా చేస్తే మాత్రం మేము రాబోయే రోజులలో షట్టర్ల విషయంలో ఆర్డీఓ గారి కార్యాలయాన్ని కానీ, మన కలెక్టర్ ఆఫీస్ గారిని కానీ, కలెక్టర్ ఆఫీస్ని కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట గ్రామంలోని యువతకు పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ దేవేందర్ రావు మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చే కార్యాచరణలో భాగంగా యువతకు డ్రగ్స్ నివారణపై ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. సర్పంచ్
రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా యువతని మోసం చేసిందని అందుకు నిరసన తెలుపుతూ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి సోమవారం ఉదయం 10:30 మండల యువత అధ్యక్షులు మొగిలి గజేంద్ర ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతతో కలిసి బైక్లపై ర్యాలీగా చిత్తూరు కలెక్టర్కు వినతి పత్రం అందజేయ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. విశాఖపట్టణానికి చెందిన మహిళ కలిపిరెడ్డి నారాయణమ్మ సామర్లకోటలో పోగొట్టుకున్న 3 తులాల బంగారు గొలుసును సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడప గరగారావులు సీసీ కెమెరా ఆధారంగా వెతికి పట్టుకుని బాధితురాలికి అప్పగించారు. సార్ చెప్పండి సార్, ఎలా చెప్పండి సార్. వైజాగ్ నుంచి కాకినాడ పండుగ వచ్చానండి. బట్ అదే రైల్వే స్టేషన్లోని వాటర్లో టిఫిన్ చేసి వస్తుంటే పర్స్ పడిపోయింది. చూసుకుంటే వెళ్ళిపోయాము. తర్వాత మరి ఎక్కడనే వచ్చి చూడలేదు. ట్రాఫిక్ పోలీసు మేము ఫిర్యాదు చేస్తే ఆ సీసీ కెమెరాలోని మాకు ప్రూఫ్ అని తీసి ఇచ్చారండి. మాతో బాగా సహకరించారు. మాకు సహకరించి తర్వాత మంచి సాయంత్రం వచ్చి మేము గమనించుకోవచ్చు. వాళ్ళు మాకు బాగా సహకరించి మా వస్తువు మాకు అప్పగించారండి. సార్ ఓకే సార్. వైజాగ్కి చెందిన నారాయణమ్మ గారు ఒక ఫంక్షన్ నిమిత్తం కాకినాడ జిల్లా సామర్లకోట వచ్చారు. అక్కడ పర్సు అలాగే సెల్ ఫోన్ పడిపోవడం, సెల్ ఫోన్ పికప్ చేసుకున్నాను, పర్సు మిస్ అయ్యింది. ఆ విషయాన్నేమో వెంటనే స్థానిక సామర్లకోట పోలీసులకు సంబంధించి అక్కడ ట్రాఫిక్ విభాగంతో వారికి తెలియజేయడం జరిగింది. వెంటనే అక్కడ సామర్లకోట సిఐ గారు కృష్ణబాబు గారు అలాగే ట్రాఫిక్ ఎస్ఐ గారు వాళ్ళు వర్కౌట్ చేసింది. కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జీవన్ రైట్ చేశారు. వారి ఆదేశాల ప్రకారం ఈ సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించడం, మనకు దొరికిన చిన్నపాటి ప్రూఫ్తో అది ఆ ప్రాపర్టీ ఏదైతే కలిసిపోయిందో ఆ కోసం బంగారం కోసం టేక్ఓవర్ చేయడం జరిగింది. టేక్ఓవర్ చేసిన తర్వాత ఇందులో ఈ నారాయణ గారు ఉన్నారు, వారిని పిలవడం నుంచి వారికి ఈరోజు మా ఎస్పీ గారి విషయం వారి ప్రాపర్టీ బంగారు కోసం ఏదైతే వారికి అప్పచెప్పడం జరిగింది. ఇందులో గరగారావు గారు కానీ వారి టీం కానీ అలాగే సామర్లకోట సిఐ గారు కృష్ణబాబు గారు అంతా కూడా ఈ బస్ స్టాండ్ రైల్వే ఏరియాలో కెమెరాలు పెట్టడం ఇవన్నీ చేయడం వల్ల ఈ కేసును సింపుల్గా ఛేదించగలిగాము.
ఈ విషయమే స్థానిక ప్రజలు కానీ లేకపోతే నారాయణ గారి బంధువులు కానీ మీడియా